బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. 38 మంది సర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి మీటింగ్కి వీరంతా హాజరైనట్లు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ద్వారా వారిని గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డిపైన కేసు నమోదు చేశారు 3 టౌన్ పోలీసులు. 3 రోజుల క్రితం అర్ధరాత్రి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో ప్రభుత్వ ఉద్యోగులు మీటింగ్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా బీఆర్ఎస్ అధినేత అండదండలతోనే మీటింగ్కి హాజరైనట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అలాగే మొత్తం 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. సో ఉద్యోగులు ఏమంటున్నారు? రాధిక, సిద్దిపేట జిల్లాలో ఒక మను చౌదరి జిల్లా కలెక్టర్ సెన్సేషనల్ విషయం అంటే దాదాపు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను ఐకేపీ అదేవిధంగా ఈజీఎస్లో పనిచేసే 106 మందిని బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రచారానికి వెళ్లారని చెప్పి వీళ్ళందరి మీద సస్పెండ్ వేయడం జరిగింది. దీంతో పాటు సస్పెండ్ అయిన ఉద్యోగులంతా కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ని కలిసి తమ వేదన తమకు జరిగిన ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం చెప్పలేదు మాకు, నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టి ముందు వాళ్ళకు ఆదివారం రాత్రి దావత్ ఉన్నదని చెప్పి ఒకరికొకరు ఉద్యోగులు మాత్రం మాట్లాడుకుని రావడం జరిగింది. దాంట్లో కొంత బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ వాళ్ళు సుముఖంగా వ్యక్తం చేస్తూ ముందుకు పిలిపించారని చెప్తారు. అక్కడికి ఆ వెంకట్రామిరెడ్డి సంబంధించిన కొంతమంది మాజీ సుడా చైర్మన్ రవీంద్ర రెడ్డి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చర్చించే సమయంలో కొంతమంది ఉద్యోగులు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. వారందరికీ కూడా జిల్లా కలెక్టర్ పిలిపించి అసలు ఎందుకు వెళ్ళారు అక్కడికి వివరణ కోరిన తర్వాత సస్పెండ్ వేయాలని చెప్పి వాళ్ళంతా ఉద్యోగులు వేడుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రాధిక, అదేవిధంగా చూసినట్లయితే మాజీ జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి నిజంగానే జిల్లా కలెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు కూడా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి అధికారి వివిధ సంఘాలకు సంబంధించిన ప్రభుత్వ టీఎన్జిఓ కావచ్చు, లేకుంటే ఉపాధ్యాయ సంఘాలే కావచ్చు, ఉద్యోగ సంఘాలే కావచ్చు, వీళ్ళంతా అధ్యక్షుల కార్యదర్శిని పిలిపించుకొని మీరు దావతుందని చెప్పి మీ కింద పనిచేసే సిబ్బందిని అంతా రావటాలని చెప్పి వాళ్ళందరూ రప్పించుకొని ఆ అర్ధరాత్రి సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళని మచ్చిక చేసుకునే విషయంలో కావచ్చు, లేకుంటే ఓట్లు రాబట్టుకునే విషయంలో కానీ మీరు నాకు సహకరించాలి, సపోర్ట్ అందించాలని చెప్పి వేడుకుంటున్నాడని చెప్పి కొంత మనకు సమాచారం అందుతుంది. నిజంగా ఆయన కలెక్టర్గా రాజీనామా చేశాడు, ఎమ్మెల్సీగా వెళ్ళిపోయాడు, ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. నిజంగా ఉద్యోగులు కూడా ఉందాతనంగా పోగొట్టుకోవద్దు. ఒకవేళ వాళ్ళకి పార్టీ మీద కానీ వ్యక్తి మీద కానీ అభిమానం ఉంటే ఓటేసి సమయంలో చూసుకోవాలి తప్ప నిజంగానే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగ భద్రత ఉద్యోగ రీత్యా వాళ్ళు నిజంగా ఉద్యోగమే మాత్రమే వాళ్ళు పనిచేయాలి ఉద్యోగిగా. కానీ అలాంటివి చేయకుండా ఒక సభలు సమావేశానికి పార్టీ నిర్ణయిస్తే వెళ్ళొద్దు. నిజంగానే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ పిలిస్తే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రివ్యూ మీటింగ్ కానీ ఇతర సభలు సమావేశాలు పెట్టుకుంటే మాత్రం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వెల్లి, ఉస్నాబాద్ ఈ సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న 4 నియోజకవర్గాల అధికారులంతా కూడా ఇప్పటివరకే వారం 10 రోజుల నుంచి కూడా అర్ధరాత్రి దావతులకు వెళ్తున్నట్లుగా మనకు కొంత సమాచారం వస్తుంది. నిన్న కాక మొన్న ఆదివారం రోజు మాత్రము సిద్దిపేట రెడ్డి సంఘంలో అక్కడికి వెళ్ళిన ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళందరి మీద సస్పెన్షన్ వేటు గురయ్యారు. మరికొంతమంది కూడా జాబితా సస్పెన్షన్ వేటు వేసినందుకు వాళ్ళంతా కూడా విచారణ కొనసాగుతుంది. సిద్దిపేట 3 టౌన్ సంబంధించిన పోలీసులు ఉపేందర్ ఆధ్వర్యంలో మాత్రం కేసు నమోదు చేసి ప్రతిక్షుణ్ణంగా ఎవరెవరు వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారని చెప్పి ఆ వివరాలు సేకరించి సస్పెన్షన్ వేటు చేస్తున్నారు.